2024 ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో ల్యాండ్ స్లైడ్ విక్టరీని సాధించిన కూటమి గురించి ఇప్పుడు ఎదురవుతున్న తొలి ప్రశ్నల్లో ఒకటి, ఆ కూటమి తను ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఇచ్చిన హామీలను అమలు పరుస్తుందా అనేది. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు లెక్కలేనన్ని హామీలు ఇవ్వడం, ఆ తర్వాత మేనిఫెస్టోలను డిలీట్ చేయడం కూడా కొత్తేమీ కాదు. ఇలాంటి నేపథ్యంలో అణవికాని హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాటిని ఏ మేరకు అమలు చేస్తాడనే ప్రశ్న తలెత్తడంతో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్లు, ఆ కూటమి నేతలు తమ హామీలను హోరెత్తించారు. ఇంటింటికి తిరిగి తమకు అధికారం ఇస్తే అన్ని ఫ్రీ అనే హామీలను వివరించి చెప్పారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి లాంటి పథకం అనే ప్రచారానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఒక్కో పిల్లాడికి సంవత్సరానికి 15,000 రూపాయలు 25,000 రూపాయలున్నట. ఆపై ఏపీలో ఉన్న ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలట. 18 సంవత్సరాలు నిండిన 50 సంవత్సరాల్లోపు ఉన్న ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తారట. ఇవిగాక ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఇవేనా? ఈ ఏడాది మార్చి సంవత్సరం నుంచే నెలకు 4,000 రూపాయల చొప్పున పెన్షన్ పెంచేసినట్టుగా కూడా ప్రకటించారు. అధికారం దక్కి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కాదు, గత ప్రభుత్వం హయాంలోని మార్చి, ఏప్రిల్, మే నెలల పెంపు పెన్షన్ను కూడా జూలై మొదట్లోనే ఇవ్వబోతున్నట్టుగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అంటే జూలై నెలలో ప్రతి వృద్ధాప్య పెన్షన్కు 7,000 రూపాయల చొప్పున ఇవ్వబోతున్నామని తెలుగుదేశం నేతలు లెక్కగట్టి వివరించారు. అయితే కూటమి హామీలు ఇంతటితో ఆగలేదు. మెగా డిఎస్సీని ప్రకటిస్తామని, వాలంటీర్ల జీతాలను 10,000 రూపాయలకు పెంచుతామని, ఆపై సుమారుగా 20 లక్షల ఉద్యోగాలను ఇవ్వబోతున్నట్టుగా కూడా ప్రకటించారు. ఇవేనా? ఇంకా చెప్పాలంటే రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున ఇస్తామని, అదిగాక ఇంకా పండుగ కానుకలు, అన్నా క్యాంటీన్లు, డొక్కా సీతమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని కూడా పచ్చపాటి కూటమి హామీలు గుప్పించింది. ఈ హామీల దండకాన్ని చంద్రబాబు నాయుడు ప్రతి ఎన్నికల ప్రచార సభలోనూ చదివి వినిపించారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ హామీలను బట్టిపట్టి చదివి వినిపించారు. మరి ఈ హామీలు ఆచరణ సాధ్యమా అనే ప్రశ్నను అప్పుడే వేస్తే, తమకు అధికారం ఇస్తే వాటిని అమల్లో పెట్టి చూపిస్తామని ధీమా పచ్చ కూటమి నుంచి వినిపించింది. చంద్రబాబు నాయుడు అంటే మాటలు కాదని, ఆయన సంపదను సృష్టిస్తాడని, సంపదను సృష్టించి ఇలాంటి అసాధ్యం అనుకున్న హామీలన్నింటినీ అమలు చేస్తారంటూ పచ్చపాటి సానుభూతి పరులు చెప్పారు. ఎప్పుడో మళ్లీ 5 ఏళ్లకు ఎన్నికల ముందు హామీలను అమలు పరచడం కాదు, అధికారం దక్కిన మరుసటి నెల నుంచే అన్ని హామీలను అమలు పరుస్తామంటూ పచ్చపాటి ప్రచారం చేసింది. అయితే ఇవన్నీ అమలుకు సాధ్యమయ్యే హామీలు కావనేది ఆర్థికవేత్తల మాట. ఈ హామీలను అమలు పరచాలంటే స్విస్ బ్యాంకును దోచుకున్నా సాధ్యం కాదని ముందు నుంచే వినిపిస్తూ ఉంది. చంద్రబాబు హామీలను అమలు పరచాలంటే ఏటా కనీసం 12 లక్షల కోట్ల రూపాయల అవసరమని, అయితే ఏపీ ప్రస్తుత వాస్తవిక బడ్జెట్ 1,00,000 కోట్ల రూపాయలకు మించలేదని ఆర్థికవేత్తలు లెక్కలేసి చెప్పారు. ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలను అన్నింటినీ పక్కన పెట్టేసి టీడీపీ మేనిఫెస్టోని యథాతథంగా అమలు చేయాలంటే ఏడాదికి 12 లక్షల కోట్ల రూపాయలు సరిపోవనే వాదన ఉంది. అయితే వాటిని నమ్మవద్దని, తమకు అధికారం ఇస్తే అన్ని హామీలను అమలు చేస్తామనే వాదన పచ్చపాటి వినిపించింది. చంద్రబాబు నాయుడు అదే చెప్పారు. హామీల అమలుకు తను షూరిటీ అని, గ్యారంటీ అని కూడా చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పారు. మరి అసలు కథ ఎలా ఉంటుందో ఇక వచ్చే నెల నుంచి బిగ్ స్క్రీన్ పై చూడొచ్చు.